విద్యావేత్త పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 20వ రోజుకు చేరుకుంది. నీటి పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. కండరాల క్షీణత, తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నప్పటికీ ఆయన తన దీక్షను విరమించేందుకు నిరాకరిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యం అంతకంతకు క్షీణిస్తుండటంతో అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఆయన 9 కేజీల బరువు తగ్గినట్టు వైద్యులు ప్రకటించారు. మరోవైపు సోనం వాంగ్చుక్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తున్న నేపథ్యంలో ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందంటూ దాఖలైన పిటిషన్ను నిన్న ఢిల్లీ హైకోర్టు విచారించింది. వాంగ్చుక్ ఆరోగ్యాన్ని ప్రతిరోజు నిశితంగా పర్యవేక్షించాలని, అవసరమైన వైద్య సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇవాళ వైద్యులు అక్కడికి వెళ్లి వాంగ్చుక్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే 9 కేజీలు బరువు తగ్గారని ప్రకటించారు. అటు నిరాహార దీక్ష అలాగే కొనసాగితే వాంగ్చుక్ అవయవాలు మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. ఇక సోనం వాంగ్చుక్ ఆరోగ్యం అంతకంతకు క్షీణిస్తుండటంతో ఆయన్ను నిరాహార దీక్ష విరమించాలని పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు కోరుతున్నారు. అయితే ఆయన మాత్రం నిరాహార దీక్ష విరమించేందుకు నిరాకరిస్తున్నారు.